నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి అనగా సెప్టెంబర్ 21, 2025 నాడు బహుళపక్ష చతుర్దశి అనగా మహాలయ పక్షాలలో మనము చివరి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు ఈ రోజును మనము పితృపక్షాల సమగ్రంగా మనము పితృదేవతలకు పరిహారాలు, వారి యొక్క తర్పణాలు ఇలాగా మనము గత 14 రోజుల నుంచి చేసుకుంటూ వచ్చాము. అయితే ఇది అమావాస్యకు ముందు రోజు అనగా చిట్ట చివరి రోజు అవుతుందన్నమాట. ఇంకా అమావాస్యతో మనకి పితృపక్షాలు అయిపోయినట్టే. అయితే ఈ పితృపక్షాల ముగింపు వస్తున్నది అంటే చివరి దశలోకి వచ్చేసాం కాబట్టి ఈ సమయంలో పితృతర్పణాలు అనగా ఈ 14 రోజులు ఎవరైతే తర్పణాలు, దానాలు ఇలాంటివి చెయ్యలేని పక్షంలో అమావాస్య రోజు లేదా ఈ రోజు చతుర్దశి రోజు మనకి కనుక ఈ మిగతా అన్ని రోజులకి సంబంధించి పితృతర్పణాలు కానీ పితృపిండాలు కానీ ఇవ్వడం కానీ లేదా దానాలు ఇవ్వడం కానీ ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ రోజు కూడా మిగతా రోజులన్నిటికీ ఎట్లాంటి ఫలితాలు వస్తాయో ఈ చతుర్దశి రోజు తదుపరి రోజు అమావాస్య రోజు ఈ 2 రోజులు కనుక చేసుకున్నట్టయితే ఈ 15 రోజుల పాటు మనము పితృదేవతల్ని సంతోష పెట్టినట్టుగా వారి యొక్క ఆశీస్సులు మనం అందుకున్నట్టుగా మనకి చెప్పడం జరిగింది పురాణాల్లో. అయితే మిగతా రోజులు మిస్ అయిన వాళ్ళు ఏ కార్యక్రమం వల్ల కానీ ఏ సందర్భం వల్ల కానీ మిస్ అయినట్టయితే చేసుకోలేనట్టయితే కనుక ఈ రోజు రేపు అనగా అమావాస్య రోజు ఈ 2 రోజులను కనుక మీరు ఉపయోగించుకొని దానాలు తర్పణాలు పిండ ప్రదానాలు ఇలాగా చేసినట్టయితే కనుక వారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీ కుటుంబం మీద ఉంటాయి. అయితే ఈరోజు గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే మనకి సూర్యుడు అనగా రవి కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలోను అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు అనగా అంగారకుడు మిథున రాశిలోను, బుధుడు సింహరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. గురుడు అనగా బృహస్పతి కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు సింహరాశిలోను, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. అనగా ఈ సమయంలో 3 గ్రహాలు వక్రగతిలో సంచారం చేస్తున్నాయి. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ముందుగా సూర్యుడు కేతు కన్యా రాశిలో సంచారం చేయడం వల్ల స్వీయ ఆత్మ పరిశీలన, త్యాగ ధోరణి, దీంతో పాటు పితృకర్మలకు అనుకూలమైన రోజు. చంద్రుడు శుక్రుడు బుధుడు ముగ్గురు కలిసి సింహరాశిలో చేయడం వల్ల కళలకు, వాణిజ్యాలకు, రాజకీయ వినోదాలకు ప్రాధాన్యం కలిగించేటట్టుగా ఈ గ్రహాలు ఉన్నాయి. అయితే శని రాహు మీనంలో సంచారం చేస్తుండడం వల్ల మాయాజాలాలు, రాజకీయ పరంగా గందరగోళాలు, రాజకీయ పరంగా వేరు రాజకీయంగా వేరు ఈ తేడాని గమనించుకోవాలి. అయితే ఆధ్యాత్మికం మీద ఈ దైవం మీద పూజలు, పండగలు వీటి మీద కొన్ని చర్చలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే గురువు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల విద్య, సంతానము, ధార్మిక కార్యక్రమాలలో కొన్ని ఆలస్యాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఇది గ్రహాల యొక్క స్థితులు. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అని చూసినట్టయితే కనుక ముందుగా మేషరాశి వారికి పనుల్లో కొంత ఆలస్యం జరగడము, పెద్దల యొక్క సహాయము మీకు సమయానికి అందుబాటులోకి రావడము, ధార్మికం మీద అనగా పూజలు, పునస్కారాలు, పండగలు, దైవం మీద ఇలాగా ఆధ్యాత్మిక పరంగా మీకు కొంత ఆసక్తి, క్షేత్ర దర్శనాలు, హోమాలు, జపాలు ఇవన్నీ చేయించుకోవడం మీద ఆసక్తి కలిగే అవకాశాలు కనబడుతోంది. అన్ని రంగాలలో వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఏ రంగంలో ఉన్నా కానీ వాదనలు తగ్గించడము, మాటకి మాట చెప్పడం అనేది కొంచెం ఈ ఒక్క రోజు సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే పితృదేవతలకు తర్పణాలు వదలడం కానీ, పేద బ్రాహ్మణులకు ధన రూపేణ, వస్త్ర రూపేణ ఇచ్చుకోవడం కానీ, స్వయం పాకాన్ని కనుక ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, స్నేహితుల సహాయ సహకారాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, ప్రయాణాలు లాభించడము అన్ని విధాలా ఈ రోజు చాలా అనుకూలంగా ఈ రాశిలో ఉండే వారికి
ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన, ఒక్క ఆరోగ్యం పట్ల మాత్రము కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అంటే అనారోగ్య సూచనలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గోమాతకు మీ చేత్తో ఏదైనా పదార్థాన్ని తినిపించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి దాంపత్యంలో విభేదాలు కానీ చిన్న ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈ ఒక్కరోజు జాగ్రత్తలు తీసుకోండి. అలాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక సర్దుబాటు ధోరణితో సంయమనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళండి. అయితే పనిలో ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, సహనాన్ని పాటించండి ఈ ఒక్క రోజుకి. తదుపరి రోజు మళ్ళా ఆ గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయో అలా చూసుకోవచ్చు. ఈ రోజైతే మాత్రం మీరు అన్నిటా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత తగ్గి ఉండేటట్టుగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా ఈ రోజు అమ్మవారిని కనుక పూజించడం కానీ, అమ్మవారి ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది.